కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ రూట్ ఆప్టిమైజేషన్. ఇక్కడ ఈ టాపిక్ చాలా ఈజీ అవుతుంది వెన్ యూ నో అబౌట్ మొబైల్ ఐపీ, కరెస్పాండెంట్ నోడ్ ఆర్ మొబైల్ నోడ్ అండ్ హోమ్ ఏజెంట్, ఫారెన్ ఏజెంట్. సో ఇదంతా మీకు క్లియర్ ఐడియా వస్తే ఈ టాపిక్ అనేది డెట్ ఈజీ అవుతుంది. సో కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ రూట్ ఆప్టిమైజేషన్, వాట్ ఇట్ డస్ ఈజ్ ఇట్ ప్రొవైడ్స్ direct route between mobile node and correspondent node. ఓకే, సో ఇది దీని యొక్క ఎగ్జాక్ట్ రూట్ ఆప్టిమైజేషన్. సో దీనివల్ల ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క చేంజెస్ జరగాలి అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ ఆప్టిమైజేషన్ అనమాట. ఓకే, సో దీన్ని మనం రూట్ ఆప్టిమైజేషన్ అని అంటాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాలి అంటే, మనకి కరెస్పాండెన్స్ నోడ్ ఎప్పుడూ కూడా మొబైల్ నోడ్తో కాంటాక్ట్ అవ్వాలని చూస్తుంది కదా. సో బిఫోర్ కాంటాక్టింగ్ విత్ ద మొబైల్ నోడ్, ఫస్ట్ ఇట్ అప్రోచెస్ ది హోమ్ ఏజెంట్ కదా. సో ఇక్కడ హోమ్ ఏజెంట్ ఏం చేస్తుంది, సో అది ఒక లొకేషన్ ఆర్ అది ఫస్ట్ రీచ్ అవుతుంది. కరెస్పాండెంట్ నోడ్ ఏమైతే రిక్వెస్ట్ పంపిస్తుందో అది ఫస్ట్ హోమ్ ఏజెంట్ తీసుకుంటుంది. సో హోమ్ ఏజెంట్ తీసుకుని దాన్ని మొబైల్ నోడ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, రైట్. So it just transfers to mobile node. So when mobile node gets the information from home agent that particular correspondence node has sent some data, appudu mobile node anedi direct correspondent node to will get in touch anamata. Okay, so this is the complete thing happens in this mobile IP and route optimization. So ee route optimization gurinchi inka clear ga undali ante you should know about 4 words, that is binding request and binding update and also binding acknowledge, and the final one is binding warning. So ee 4 terms meeku clear idea vaste and you will be a pro in route optimization. So now we'll discuss the diagram along with this binding request, update and acknowledge warning. Okay, coming to the first term, that is binding request. So binding request ni meeku clear ga explain cheyali and before getting into the actual definition, so మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న టర్మ్స్ ఏంటి, CN, హోమ్ ఏజెంట్ అండ్ మొబైల్ నోడ్ కదా. సో ఇప్పుడు రిక్వెస్ట్ అనేది సెండ్ చేయడానికి జస్ట్ ఒక సింపుల్ టర్మ్స్లో మనం మాట్లాడుకుందాం. సో హియర్ వి జస్ట్ టేక్ రామ్ అండ్ హరి. సో ఇద్దరం తీసుకుందాం. సో రామ్ అనేవాడు హరితో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాడు, బట్ హీ డజంట్ హ్యావ్ హిస్ ఫోన్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి, ఏది లేదు. సో హియర్ హీ ఫౌండ్ వన్ స్మాల్ థింగ్, దట్ ఈస్ ఫేస్బుక్ అకౌంట్. ఓకే, ఫేస్బుక్ అకౌంట్ ఆఫ్ హరీస్. సో అప్పుడు ఏం చేస్తాడు రామ్ అనేవాడు, హీల్ జస్ట్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు ఫేస్బుక్ సో దట్ ద ఫేస్బుక్ will notify Hari that Ram wants to talk to you కదా. సో ఇదే ఈ CN, HA అండ్ MNలో కూడా జరుగుతుంది. సో CN అంటే కరెస్పాండెంట్ నోడ్ అనేది రిక్వెస్ట్ పంపిస్తుంది టు హోమ్ ఏజెంట్ సో దట్ ద హోమ్ ఏజెంట్ విల్ నోటిఫై MN. సో ద ప్రాసెస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బిట్వీన్ CN అండ్ HA దాన్నే మనం బైండింగ్ రిక్వెస్ట్ అని అంటాం. ఓకే, నా ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి డెఫినేషన్ చూద్దాం. The binding message request is used by a node to request a mobile node's current mobility from a mobile node or mobile's home agent. అంటే ఇక్కడ ఏంటి, యూస్డ్ బై ఏ నోడ్. ఇక్కడ నోడ్ అనేది కరెస్పాండెంట్ నోడ్ అనేది రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఎందుకు, టు నో ఇట్స్ కరెంట్ మొబిలిటీ, అంటే ప్రెజెంట్ ఆ మొబైల్ నోడ్ అనేది ఏ నెట్వర్క్లో ఉంది అని తెలుసుకోవడానికి. ఫ్రమ్ ఏ మొబైల్ నోడ్ ఆర్ ఏ హోమ్ ఏజెంట్, ఎవరి నుంచి తెలుసుకోవడానికి, హోమ్ ఏజెంట్ నుంచి. సో ఇక్కడ మెయిన్ 2 థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, దట్ ఈస్ కరెస్పాండెంట్ నోడ్ అండ్ హోమ్ ఏజెంట్. సో కరెస్పాండెంట్ నోడ్ అనేది రిక్వెస్ట్ పంపిస్తుంది హోమ్ ఏజెంట్కి సో దట్ మొబైల్ నోడ్ యొక్క కరెంట్ మొబిలిటీ తెలుసుకోవడానికి ఆర్ కరెంట్ నెట్వర్క్ని తెలుసుకోవడానికి. సో ఇక్కడ రిజర్వ్డ్ సెంట్ యాజ్ 0 అంటే ఇక్కడ 0 వాల్యూ పెట్టి అది రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బైండింగ్ అప్డేట్. సో బైండింగ్ అప్డేట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఒక బైండింగ్ అప్డేట్ కావాలి అంటే ఇట్ షుడ్ బి అథెంటికేటెడ్ బై ఒరిజినల్ సోర్స్ నోడ్
ద సోర్స్ నోడ్ అండ్ ద హోమ్ ఏజెంట్. అంటే ముందు ఈ మొబైల్ నోడ్కి హోమ్ ఏజెంట్కి మధ్యన అథెంటికేషన్ ప్రొవైడ్ అయి ఉండాలి, అంటే ఏ పర్టికులర్ సెక్యూరిటీ. So when a mobile node moves and registers with a new foreign agent, the base mobile IP protocol does not notify the mobile's previous foreign agent. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మొబైల్ నోడ్ అనేది అది ఉన్న ఫారెన్ నెట్వర్క్ నుంచి ఇంకో కొత్త ఫారెన్ నెట్వర్క్కి వెళ్ళినప్పుడు ఈ బేస్ ఏజెంట్ అంటే హోమ్ ఏజెంట్ అనేది నోటిఫై అవ్వదు దట్ అది నెట్వర్క్ మారింది అని. గాట్ ఇట్? కమింగ్ టు బైండింగ్ ఎక్నాలెడ్జ్, ఇక్కడ ఏమవుతుంది అంటే బైండింగ్ ఎక్నాలెడ్జ్ మెసేజ్ ఈజ్ సెండ్ యాజ్ అన్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ బైండింగ్ అప్డేట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, బైండింగ్ అప్డేట్ కిందే బైండింగ్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా సెండ్ అవుతుంది. వెన్ ఎక్నాలెడ్జ్మెంట్ బిట్ ఇన్ బైండింగ్ అప్డేట్ మెసేజ్ ఈజ్ సెట్ టు 1. అంటే అప్డేట్ కనుక అవుతే 1 కింద, అంటే ముందు మనం సెట్ టు 0 అనుకున్నాం కదా, సో అప్డేట్ కనుక మళ్ళీ ఆ కరెస్పాండెంట్ నోట్కి రీచ్ అయితే దెన్ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సెండ్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు అప్డేట్ రీచ్ అయ్యాకే కదా, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ 1 సెకండ్. ఇప్పుడు మనం కరెస్పాండెంట్ నోడ్, హోమ్ ఏజెంట్ అండ్ మొబైల్ నోడ్ అని తీసుకున్నాం కదా. సో కరెస్పాండెంట్ నోడ్ అనేది హోమ్ ఏజెంట్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, హోమ్ ఏజెంట్ అనేది మొబైల్ నోడ్కి ఇన్ఫామ్ చేయాలి కదా. సో ఈ మొబైల్ నోడ్ అనేది మనకి ఎక్కడుందో తెలియదు, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫారెన్ నెట్వర్క్, ఓల్డ్ ఫారెన్ నెట్వర్క్, న్యూ ఫారెన్ నెట్వర్క్ అని చెప్పి కదా. సో ఇక్కడ ఇది చేంజ్ అయినా సరే అది నోటిఫై అవ్వదు ఓల్డ్ ఫారెన్ నెట్వర్క్కి. సో దీన్ని మనం ఒకలా అనుకుంటాం. సో ఒకవేళ గనక ఇది అప్డేట్ అయ్యింది అనుకుంటే ఈ అప్డేట్ అనేది కరెస్పాండెంట్ నోడ్, సో రిక్వెస్ట్ ఎలా సెండ్ అవుతుంది విత్ ద వాల్యూ 0, రైట్. సో ఇక్కడ అప్డేట్ కనుక ఇలా నెట్వర్క్ మారింది ఆర్ దాని యొక్క అడ్రస్ తెలిస్తే దాన్ని మనం అప్డేట్ అంటున్నాం. సో ఈ అప్డేట్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఈ వాల్యూ అనేది 1కి సెట్ అవుతుంది కరెస్పాండెంట్ నోడ్ దగ్గర. సో ఈ బైండింగ్ అప్డేట్ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది సెండ్ అవుతుంది. సో ఇది సెట్ 1 అని సెట్ అవుతే కానీ బైండింగ్ ఎక్నాలెడ్జ్ అనేది సెండ్ అవ్వదు. అండ్ బైండింగ్ ఎక్నాలెడ్జ్ మెసేజ్ అనేది బైండింగ్ అప్డేట్గానే మెసేజ్ సెండ్ అవుతుంది. గాట్ ఇట్? కమింగ్ టు ద లాస్ట్ వన్, binding warning. Binding warning is sent by previous foreign agent in response to receiving a tunnel datagram from a mobile node for which it has a binding and for which it is not acting as the current foreign agent. The binding warning is sent to a home agent. కమింగ్ టు బైండింగ్ వార్నింగ్, ఇక్కడ ఏమవుతుందంటే వీ ఆల్రెడీ హ్యావ్ సిఎన్, హెచ్ఏ అండ్ ఎంఎన్ కదా. సో ఎంఎన్ అనేది ఓల్డ్ ఫారెన్ నెట్వర్క్ నుంచి న్యూ ఫారెన్ నెట్వర్క్కి చేంజ్ అవుతుంది అని అనుకున్నాం కదా. సో ఈ వార్నింగ్ ఎప్పుడైతే సెండ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సిఎన్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది ఆర్ సమ్ డేటా అనేది సెండ్ చేస్తుంది హోమ్ ఏజెంట్కి. సో హోమ్ ఏజెంట్ ఏమనుకుంటుంది, ఇక్కడ అప్డేట్ అవ్వకపోతే ఈ ఓల్డ్ ఫారెన్ నెట్వర్క్కి అది సెండ్ చేసేస్తుంది. సో ఫారెన్ నెట్వర్క్ యొక్క డేటా ఎవరు తీసుకుంటారు, ఆబ్వియస్లీ ఫారెన్ ఏజెంట్ అనేది దాన్ని రిసీవ్ చేసుకుంటుంది కదా. సో అప్పుడు ఈ ఫారెన్ నెట్వర్క్ అనేది, ఓల్డ్ ఫారెన్ నెట్వర్క్ అనేది ఒక వార్నింగ్ సెండ్ చేస్తుంది హోమ్ ఏజెంట్కి. ఏమని అంటే, ప్రెజెంట్ నేను కాదు మీ మొబైల్ నోడ్ యొక్క నెట్వర్క్ని, అది ఆల్రెడీ న్యూ ఫారెన్ నెట్వర్క్కి చేంజ్ అయింది. సో దాని యొక్క అడ్రస్ హోమ్ ఏజెంట్కి సెండ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి నాకు డేటా పంపించొద్దు, న్యూ ఫారెన్ నెట్వర్క్లో ఉన్న మొబైల్ నోడ్కి డేటా సెండ్ చేయండి అని. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బైండింగ్ వార్నింగ్. గాట్ ఇట్? కమింగ్ టు దిస్ డయాగ్రామ్, సో ఇప్పటివరకు మనం ఏదైతే రూట్ ఆప్టిమైజేషన్లో బైండింగ్ రిక్వెస్ట్, అప్డేట్, ఎక్నాలెడ్జ్మెంట్, వార్నింగ్ ఇవన్నీ నేర్చుకున్నాము. సో అది ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మీరు చూస్తే ద ఫస్ట్ లైన్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ సిఎన్ అనమాట. ఓకే, సో సిఎన్ అనేది కరెస్పాండెంట్ నోడ్, హెచ్ఏ అనేది హోమ్ ఏజెంట్, ఫారెన్ ఏజెంట్ ఓల్డ్, ఫారెన్ ఏజెంట్ న్యూ అండ్ మొబైల్ నోడ్. ఇక్కడ ఏమవుతుంది, సో మనం మొత్తం ఇదంతా ఎందుకు చేస్తున్నాం, టు సెండ్ డేటా ఫ్రమ్ కరెస్పాండెంట్ నోడ్ టు మొబైల్ నోడ్ కదా. సో ఫస్ట్ అనేది ఇది రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది కరెస్పాండెంట్ నోడ్ నుంచి హోమ్ ఏజెంట్కి. సో ఈ హోమ్ ఏజెంట్ అనేది అప్డేట్ చేస్తుంది కరెస్పాండెంట్ నోడ్కి. సో ఎప్పుడైతే అప్డేట్ వెళ్ళిందో ఇట్ విల్ బికమ్ 1 అండ్
కరెస్పాండెంట్ నోడ్ అనేది ఎక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేస్తుంది హోమ్ ఏజెంట్కి, అంతే కదా. ఎప్పుడైతే అది అప్డేట్ అయిందో ఇట్ షుడ్ సెండ్ ఎక్నాలెడ్జ్మెంట్ దట్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్. సో అలా ఎక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేశాక డేటా అనేది కరెస్పాండెంట్ నోడ్ నుంచి మొబైల్ నోడ్కి రీచ్ అవుతుంది. సో అది ఇక్కడ వరకు పార్ట్. ఒకవేళ మొబైల్ నోడ్ అనేది ఇక్కడ ఏమైంది, మనం కరెస్పాండెంట్ నోడ్ నుంచి డైరెక్ట్ ఫారెన్ ఏజెంట్ ఓల్డ్ ఫారెన్ ఏజెంట్కి సెండ్ అయింది డేటా. ఆ ఫారెన్ ఏజెంట్ నుంచి డైరెక్ట్ ఎంఎన్కి సెండ్ అయింది. ఇప్పుడు మొబైల్ నోడ్ అనేది ఓల్డ్ ఫారెన్ ఏజెంట్ నుంచి న్యూ ఫారెన్ ఏజెంట్కి వస్తే ఏంటి అని ఇప్పుడు చూస్తున్నాం. సో ఇప్పుడు న్యూ ఫారెన్ ఏజెంట్కి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ముందు అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా వెన్ ఇట్ మూవ్స్ టు ఏ న్యూ నెట్వర్క్. సో మొబైల్ నెట్వర్క్ అనేది మొబైల్ నోడ్ అనేది రిజిస్టర్ అవుతుంది విత్ న్యూ ఫారెన్ ఏజెంట్. సో ఈ ఫారెన్ ఏజెంట్ రిజిస్టర్ అయ్యాక ఈ ఫారెన్ ఏజెంట్ నుంచి న్యూ ఫారెన్ ఏజెంట్ నుంచి ఓల్డ్ ఫారెన్ ఏజెంట్కి అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ తీసుకోగానే అది ఎక్నాలెడ్జ్ చేస్తుంది, ఇలా నేను ఓకే నీ అప్డేట్ని తీసుకున్నా అండ్ ఐఎమ్ ఎక్నాలెడ్జింగ్ యూ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఇక్కడ ఛాన్సెస్ ఏమున్నాయంటే కరెస్పాండెంట్ నోడ్ అనేది హోమ్ ఏజెంట్కి సెండ్ చేస్తే అది డైరెక్ట్ ఓల్డ్ ఫారెన్ ఏజెంట్కి పంపించేస్తుంది. బికాస్ హోమ్ ఏజెంట్కి ఐడియా లేదు దట్ ఫారెన్ ఏజెంట్ మారింది అని చెప్పి కదా. సో అది ఓల్డ్ ఫారెన్ ఏజెంట్కి సెండ్ చేసేస్తుంది డేటా. ఆ ఓల్డ్ ఫారెన్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ డేటాని న్యూ ఫారెన్ ఏజెంట్కి పంపించి మొబైల్ నోట్కి సెండ్ చేయమంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం అయితే ఓకే, అలా ప్రతిసారి ఓల్డ్ ఫారెన్ ఏజెంట్ ఎందుకు చేస్తుంది అక్కడ మొబైల్ నోడ్ లేనప్పుడు. సో అందుకని మొబైల్ నోడ్కి ఇక్కడ లేదు అన్నట్టు ఓల్డ్ ఫారెన్ ఏజెంట్ వార్నింగ్ సెండ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓల్డ్ ఫారెన్ వార్నింగ్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు మళ్ళీ కొత్తగా కరెస్పాండెంట్ నోడ్ అనేది హోమ్ ఏజెంట్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. మళ్ళీ ఇలాగా న్యూ ఫారెన్ నెట్వర్క్లో ఉంది మీ మొబైల్ నోడ్, సో నాకు రిక్వెస్ట్ ఇవ్వు అది ఎక్కడుందో తెలుసుకోవడానికి అని. సో అప్పుడు మళ్ళీ హోమ్ ఏజెంట్ దాని యొక్క న్యూ ఫారెన్ నెట్వర్క్ని తెలుసుకొని అప్డేట్ ఇస్తుంది, ఎక్నాలెడ్జ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ కరెస్పాండెంట్ నోడ్ నుంచి మొబైల్ నోడ్కి డేటా అనేది సెండ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఓల్డ్ ఫారెన్ ఏజెంట్ లేదు, ఇక్కడ డైరెక్ట్ న్యూ ఫారెన్ ఏజెంట్ని కాంటాక్ట్ అయ్యింది కరెస్పాండెంట్ నోడ్, అండ్ దెన్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయింది ఫ్రమ్ కరెస్పాండెంట్ నోడ్ టు హోమ్ ఏజెంట్. So this is the complete diagram for route optimization. I hope you have understood it well with the real life examples. Thank you, and I'll be back with another concept. Please check my description so that you can go to my website or my blog to download the material and also to watch more videos. Thank you. Have a good day. All the best for your exams.